హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు గోంగూర ఎండి మెత్తళ్ళ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొంచెం కొత్తిమీర, మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఎండి మెత్తళ్ళను ఒకసారి కడిగేసి నానబెట్టేసుకున్నాను. గోంగూరని కూడా కడిగేసి ఇలాగ పెట్టేసుకున్నాను. ఒక 3 కట్టలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలే కావాలి అన్నాను కదా, అది కొంచెం పెద్దగా ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర, అందుకనేసి దాన్ని మిగిల్చాను. ఒక 2 టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. కర్రీలోకి ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను, మిగతాయన్నీ గోంగూరలోకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి దీనిలో ఉల్లిపాయని వేసేసుకుందాము గిన్నెలో. ఎంతైనా మన నానమ్మ చేతి వంట అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ దీనిలో మనం ఇలాగా గిన్నెలోకి వేసేసుకుందాము. మీరు ఏ గిన్నెలో అయితే వండుకుంటారో ఆ గిన్నెలో అయితే వేసేసుకోండి. నానమ్మ చేతి వంటలు అంటే ముసలివాళ్ళ చేతి వంటలు చాలా బాగుంటాయి కదా. మా నానమ్మ చాలా బాగా చేసేది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు వచ్చేసి దీనిలో కొంచెం పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసేసుకొని మనము బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా పిసకడం వల్ల మనకి ఉల్లిపాయ అనేది ఎక్కడా కూడా పచ్చిగా లేకుండా బాగా ఉప్పు లాక్కొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని దీనిలో వేసేసుకుంటున్నాను, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. తర్వాత గోంగూరలో వేసుకుందాం అనేసి ఆపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కనుక కారాన్ని కొంచెం ఎక్కువ లేదా తక్కువ చేసుకోవచ్చు. మన ఇంట్లో కారం ఎలా తింటారో మనకి తెలుసు కదా, అలా చూసి వేసుకోండి. ఈ గోంగూరను ఎండు మెత్తళ్ళలో కొంచెం కారం ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వచ్చేసి నేను ఒక 2 దోసలతో వేస్తున్నాను. పెద్ద టేబుల్ స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలా వేసేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టేసుకున్న ఎండు మెత్తళ్ళను ఇలాగా గిన్నెలో వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మనము మిక్స్ చేసేసుకుందాము. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది అదిరిపోతుంది. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఫ్రెండ్, అంత బాగుంటుంది కర్రీ అనేది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్కి ఎక్కువ వాటర్ని వేస్తున్నాను, అంటే 3/4 గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను. గ్లాస్లో చూపించిన వాటర్ అన్నీ అయితే పోయలేదు ఫ్రెండ్స్. ఇలాగా వేసుకొని చక్కగా కలిపేసుకొని అంతా ఈక్వల్గా కలిసేలాగా ఇప్పుడు మనం పొయ్యి మీద మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాము. ఈలోగా మనము గోంగూరని ప్రిపేర్ చేసేసుకుందాము. కుక్కర్లో టమాటాలని అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిలో 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం పులుపు, అలాగే కారం, ఉప్పు ఉంటేనే కదా కర్రీకి టేస్ట్ అనేది. ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న గోంగూరని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 20 రూపాయలకి 3 కట్టలు అలా ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంత తీసుకున్నాను నేను. ఒక్కొక్క చోట ఎక్కువ లేదా తక్కువ ఇస్తున్నారు కదా, కొంచెం చిన్న కట్టలే 3 వేసుకున్నాను అనమాట. వేసేసుకొని దీనిలో మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసాం, అలాగే మెత్తలు కూడా వేసాం కాబట్టి కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం. పైనుంచి నేను కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక కొంచెం మిగుల్చుకున్నాను కదా, ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటున్నాను. చిన్న రెమ్మ చింతపండుని కూడా నీట్గా కడిగేసి వేసేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చేసుకుందాము. ఇక్కడ కర్రీని చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, కర్రీ చూస్తుంటేనే ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడ 3 విజిల్స్ అయిపోయి కుక్కర్ చల్లారిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఈ గోంగూరలోని వాటర్ని డ్రై చేసేసుకుంటున్నాను. ఇక డ్రై అయిపోయింది ఫ్రెండ్స్, కొంచెం మెదిపేసుకున్నాను. ఇక ఈ ఫిష్ కర్రీలోకి నేను గోంగూరని యాడ్ చేసేసుకుంటున్నాను. కర్రీ ఇలాగా ఒత్తుగా అయినా తినేసేయచ్చు, అంత బాగుందన్నమాట టేస్ట్. ఆల్రెడీ నేను ఒక సైడ్ నుంచి తీసి టేస్ట్ చూసేసి పెట్టేసాను. ఇప్పుడు గోంగూరని ఇలాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుందాము.
అంటే మన ఫిష్ ఆ ఉల్లిపాయలంతా పులుపుదనాన్ని లాగాలి కదా. కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనము స్టవ్ ఆపేసేసుకున్నాము. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే పుల్లగా ఉప్పుగా చాలా ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే గోంగూర ఎండు మెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.